మేడారంలో సమ్మక్క సారలమ్మ గద్దెలను పునఃప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతరగా తెలంగాణ కుంభమేళగా పేరుగాంచిన సమ్మక్క సారలమ్మ గద్దెలను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా పునఃప్రారంభించారు. ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతర తెలంగాణ కుంభమేళగా పేరుగాంచిన సమ్మక్క సారలమ్మ జాతర ఘనంగా ప్రారంభమైంది. నిజమైన జాతర ఈ నెల 28 నుంచి జరగనుండగా ప్రభుత్వం చేపట్టిన సమ్మక్క సారలమ్మ గద్దెల పునరుద్ధరణ కార్యక్రమం పనులు పూర్తి కావడంతో ఫైలాన్ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సమేతంగా సమ్మక్క సారలమ్మ గద్దెలకు తొలిమొక్కు చెల్లించుకున్నారు. సమ్మక్క సారలమ్మకు మనడుతో కలిసి 68 కిలోల బంగారాన్ని వనదేవతలకు సమర్పించుకున్నారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం, పలువురు మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం తొలి దర్శనం తర్వాత మొదటి మహిళలకి దర్శనం కల్పించనున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, వనదేవతలు సమ్మక్క సారలమ్మ మొక్కును తీర్చుకున్నాం. మేడారంలో చేసిన అభివృద్ధిని తన మరణం తర్వాత కూడా గుర్తుండిపోయే ఘట్టమని భావోద్వేగంతో అన్నారు. ప్రతి మనిషి తన మరణానంతరం ఏమైనా గుర్తింపునిచ్చే పని చేస్తామని అని వెనక్కి తిరిగి చూసుకుంటే చాలామంది జీవితాల్లో శూన్యం కనిపిస్తుంది. కానీ నాకు ఏదో ఒక రోజు మరణం వస్తే అది పేదలకు, గిరిజనులకు, గిరిజనేతరులకు ఒక అద్భుతమైన చారిత్రాత్మక కట్టడాలను అందించాననే సంతృప్తి కలుగుతుందనేసి మీడియా ముందు కొంచెం భావోద్వేగంతో సీఎం మాట్లాడారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. దీర్ఘత్వం, ధైర్యత్వంతో కూడిన చారిత్రాత్మక సత్యమే మేడారం మహోత్సవం అని సీఎం పేర్కొన్నారు. గుడిలేని తల్లులను గుండె నిండా కొలుచుకునే తెలంగాణ అతిపెద్ద గిరిజన సాంప్రదాయ పండుగే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అనేసి సీఎం ప్రసంగించారు. తనను నమ్మిన ప్రజల కోసం కాకతీయుల మీదనే కత్తి దూసిన వీర వనితలు సమ్మక్క సారలమ్మని కొనియాడారు. వారి పోరాట స్ఫూర్తితో తెలంగాణలో ప్రజాకంటక పాలన అంతమొందించాలన్న లక్ష్యంతో 2023 ఫిబ్రవరి 6న మేడారం నుంచే ఆత్సే హాత్ జోడో యాత్రను ప్రారంభించినట్లు ఆయన గుర్తు చేసుకున్నారు. ఎన్నికల్లో గెలుపొంది ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఆనాడే ప్రతిభబూన్నట్లు చెప్పారు. ఆ సందర్భంగా మేడారాన్ని చరిత్రలో నిలిచిపోయే విధంగా అభివృద్ధి చేస్తానని మాట ఇచ్చిన మాట ప్రకారం మూడేళ్లలో పూర్తి కాకముందే మేడారాన్ని ప్రపంచ పుణ్యక్షేత్రంగా దక్షిణాది కుంభమేళగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రపంచం నలుమూల నుంచి ఆదివాసీలే కాకుండా గిరిజనేతరులు జాతరకు రప్పించేలా ఒక అద్భుతమైన చారిత్రాత్మక కట్టడాలను కట్టాలని సంకల్పించామని చెప్పారు. భక్తులు నిరంతరం ఇక్కడికి వస్తూనే ఉంటారు. వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని సీఎం తెలిపారు. రామప్ప లక్నవరం చెరువుల నుంచి పైప్లైన్ ద్వారా జంపన్న వాగులో నిరంతరం నీరు పొందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రతి సంవత్సరం ఇక్కడికి కోట్లాది మంది భక్తులు వచ్చేలా సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సమ్మక్క సారలమ్మ పౌరుషం స్ఫూర్తిగా పాలన కొనసాగిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాగా తెలంగాణ ప్రభుత్వం ఈ జాతర కోసం 251 కోట్లను మంజూరు చేసింది. ఇందులో 150 కోట్లతో జాతర నిర్వహణ ఏర్పాట్లు, 101 కోట్లతో గద్దెల విస్తరణ, శాశ్వత అభివృద్ధి పనులకు ఖర్చు చేసింది. జనవరి 28 నుంచి 4 రోజుల పాటు మేడారం జాతర జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఇప్పటికే జాతరకు సంబంధించిన ఏర్పాట్లు చేసింది. వన దేవతలను దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూల నుంచి కాకుండా భారతదేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీ ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉంది. కాగా టీటీడీ బోర్డు మాదిరిగానే మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ మేరకు 2026 జనవరి 17న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సమ్మక్క సారలమ్మ మహా ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ఇర్ఫా సుకన్య సునీల్ నియమితులయ్యారు. బోర్డు డైరెక్టర్గా 15 మందిని తెలంగాణ ప్రభుత్వం నియమించింది. నిన్న మేడారంలోనే క్యాబినెట్ మీటింగ్ జరిగింది. భేటీ అనంతరం మేడారంలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు హరిత హోటల్లో ఆదివాసీల పద్ధతిలో అధికారులు పసందైన విందును ఏర్పాటు చేశారు. తేనేటు విందుగా ఇప్పు పూటి కరక్కాయ ఛాయ్ను అందించారు. ఇక లంచ్లోకి బొంగు చికెన్, నాటుకోడి కూర, మటన్, గోదావరి చేప, గంగరొయ్యలతో నాన్ వెజ్ వెరైటీలను చేయించారు అధికారులు. అదేవిధంగా శాకాహారంలో అడవి చిక్కుడు కూర, ఉలవచారు, చింత చిగురు వంటి వంటకాలను కూడా ముఖ్యమంత్రికి, మంత్రులకు అధికారులు వండించారు. వీటితో పాటు ఇప్పపువ్వు లడ్డును కూడా అందించారు. రుచికరమైన ఆదివాసీ పద్ధతిలో చేసిన వంటకాలను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్సీలు ఇష్టంగా తిన్నారు. కాగా ఇప్పటి వరకు తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో కూడా
ఎప్పుడు లేని విధంగా హైదరాబాద్లో కేబినెట్ మీటింగ్ కాకుండా తొలిసారిగా హైదరాబాద్ బయట మేడారంలో క్యాబినెట్ మీటింగ్ నిర్వహించడం ఈ చరిత్రలో నిలిచిపోతుందని చెప్తున్నారు.